అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత ఈ నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్లో శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్నారు. నిడారంబరంగా జరిగిన వివాహానికి కేవలం 300 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత తొలిసారిగా ఈ జంట బయటకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ వెడ్డింగ్ రిసెప్షన్ కి ఈ జంట హాజరైంది. తమ ప్రేమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ భార్యాభర్తలుగా ఈ కార్యక్రమంలోనే మీడియా కంట పడ్డారు. ప్రస్తుతానికి వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా శోభిత, నాగచైతన్య ఫోటోలు దిగుతారని అంతా అనుకున్నారు. శోభిత ఫోటోలు దిగడానికి నాగచైతన్యను పిలవగానే తనొక్కదాన్నే వెళ్లి దిగమని చైతు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ముఖం చిన్నబుచ్చుకున్న శోభిత తన అసంతృప్తిని ఫోటోగ్రాఫర్లకు తెలియకుండా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. వివాహమై 4 రోజులు కూడా కాకుండానే ఇద్దరి మధ్యన చిరుబురులాటలు చోటు చేసుకున్నాయని నెటిజన్లు ఈ వీడియో చూసి కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి నాగచైతన్య నిడారంబరంగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతాడు. ప్రతి చిన్న విషయానికి ఫోటోలు దిగడం కూడా తనకి ఇష్టం ఉండదు. వాస్తవానికి పెళ్లి కూడా రెండోది అవడంతో ఆర్భాటం వద్దని తన తండ్రి నాగార్జునకు చెప్పి కేవలం చాలా నిరాడంబరంగా అతి కొద్ది మంది అతిథులు, బంధువుల మధ్య వివాహం చేసుకున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం నాగచైతన్య కూడా శోభిత పిలవగానే వెళ్లి ఫోటోలు దిగితే బాగుండేదని, పెళ్లైన తర్వాత తొలిసారిగా ఇద్దరు కలిసి బయటకు వచ్చారు కాబట్టి కలిసి ఫోటోలు దిగడం సమంజసమేనా అంటున్నారు. ఏదేమైనప్పటికీ పెళ్లైన కొత్తలో భార్య అభిప్రాయాన్ని భర్త అభిప్రాయాన్ని భార్య గౌరవించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా శోభిత చీర కట్టుకుని వస్తే ఇంకా బాగుండేదని వ్యతిరేక వ్యాఖ్యలు వస్తున్నాయి. ప్రస్తుతానికి వీరిద్దరికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవితో తండేల్ అనే సినిమా చేస్తున్నారు చైతు. శోభిత బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్లు చేస్తుంది. వీరిద్దరూ తమ కాపురాన్ని ముంబైలో పెట్టే అవకాశం ఉందంటున్నారు. తండేల్ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. సుమారు 100 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనాలు వేస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత ఈ నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్లో శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్నారు. నిడారంబరంగా జరిగిన వివాహానికి కేవలం 300 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత తొలిసారిగా ఈ జంట బయటకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ వెడ్డింగ్ రిసెప్షన్ కి ఈ జంట హాజరైంది. తమ ప్రేమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ భార్యాభర్తలుగా ఈ కార్యక్రమంలోనే మీడియా కంట పడ్డారు. ప్రస్తుతానికి వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా శోభిత, నాగచైతన్య ఫోటోలు దిగుతారని అంతా అనుకున్నారు. శోభిత ఫోటోలు దిగడానికి నాగచైతన్యను పిలవగానే తనొక్కదాన్నే వెళ్లి దిగమని చైతు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ముఖం చిన్నబుచ్చుకున్న శోభిత తన అసంతృప్తిని ఫోటోగ్రాఫర్లకు తెలియకుండా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. వివాహమై 4 రోజులు కూడా కాకుండానే ఇద్దరి మధ్యన చిరుబురులాటలు చోటు చేసుకున్నాయని నెటిజన్లు ఈ వీడియో చూసి కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి నాగచైతన్య నిడారంబరంగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతాడు. ప్రతి చిన్న విషయానికి ఫోటోలు దిగడం కూడా తనకి ఇష్టం ఉండదు. వాస్తవానికి పెళ్లి కూడా రెండోది అవడంతో ఆర్భాటం వద్దని తన తండ్రి నాగార్జునకు చెప్పి కేవలం చాలా నిరాడంబరంగా అతి కొద్ది మంది అతిథులు, బంధువుల మధ్య వివాహం చేసుకున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం నాగచైతన్య కూడా శోభిత పిలవగానే వెళ్లి ఫోటోలు దిగితే బాగుండేదని, పెళ్లైన తర్వాత తొలిసారిగా ఇద్దరు కలిసి బయటకు వచ్చారు కాబట్టి కలిసి ఫోటోలు దిగడం సమంజసమేనా అంటున్నారు. ఏదేమైనప్పటికీ పెళ్లైన కొత్తలో భార్య అభిప్రాయాన్ని భర్త అభిప్రాయాన్ని భార్య గౌరవించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా శోభిత చీర కట్టుకుని వస్తే ఇంకా బాగుండేదని వ్యతిరేక వ్యాఖ్యలు వస్తున్నాయి. ప్రస్తుతానికి వీరిద్దరికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవితో తండేల్ అనే సినిమా చేస్తున్నారు చైతు. శోభిత బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్లు చేస్తుంది. వీరిద్దరూ తమ కాపురాన్ని ముంబైలో పెట్టే అవకాశం ఉందంటున్నారు. తండేల్ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. సుమారు 100 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనాలు వేస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత ఈ నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్లో శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్నారు. నిడారంబరంగా జరిగిన వివాహానికి కేవలం 300 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత తొలిసారిగా ఈ జంట బయటకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ వెడ్డింగ్ రిసెప్షన్ కి ఈ జంట హాజరైంది. తమ ప్రేమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ భార్యాభర్తలుగా ఈ కార్యక్రమంలోనే మీడియా కంట పడ్డారు. ప్రస్తుతానికి వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా శోభిత, నాగచైతన్య ఫోటోలు దిగుతారని అంతా అనుకున్నారు.
శోభిత ఫోటోలు దిగడానికి నాగచైతన్యని పిలవగానే తనొక్కదాన్నే వెళ్లి దిగమని చైతు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా మొహం చిన్నబుచ్చుకున్న శోభిత తన అసంతృప్తిని ఫోటోగ్రాఫర్లకు తెలియకుండా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. వివాహమై 4 రోజులు కూడా కాకుండానే ఇద్దరి మధ్యన చిరుబురులాటలు చోటు చేసుకున్నాయని నెటిజన్లు ఈ వీడియో చూసి కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి నాగచైతన్య నిరాడంబరంగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతాడు. ప్రతి చిన్న విషయానికి ఫోటోలు దిగడం కూడా తనకిష్టం ఉండదు. వాస్తవానికి పెళ్లి కూడా రెండోది అవడంతో ఆర్భాటం వద్దని తన తండ్రి నాగార్జునకు చెప్పి కేవలం చాలా నిరాడంబరంగా అతి కొద్ది మంది అతిథులు బంధువుల మధ్య వివాహం చేసుకున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం నాగచైతన్య కూడా శోభిత పిలవగానే వెళ్లి ఫోటోలు దిగితే బాగుండేదని, పెళ్లైన తర్వాత తొలిసారిగా ఇద్దరు కలిసి బయటకు వచ్చారు కాబట్టి కలిసి ఫోటోలు దిగడం సమంజసమేనా అంటున్నారు. ఏదేమైనప్పటికీ పెళ్లైన కొత్తలో భార్య అభిప్రాయాన్ని భర్త అభిప్రాయాన్ని భార్య గౌరవించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా శోభిత చీర కట్టుకొని వస్తే ఇంకా బాగుండేదని వ్యతిరేక వ్యాఖ్యలు వస్తున్నాయి. ప్రస్తుతానికి వీరిద్దరికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవితో తండేల్ అనే సినిమా చేస్తున్నారు చైతు. శోభిత బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్లు చేస్తుంది. వీరిద్దరూ తమ కాపురాన్ని ముంబైలో పెట్టే అవకాశం ఉందంటున్నారు. తండేల్ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. సుమారు 100 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనాలు వేస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈ నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్నారు. నిడారంబరంగా జరిగిన వివాహానికి కేవలం 300 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత తొలిసారిగా ఈ జంట బయటకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ వెడ్డింగ్ రిసెప్షన్ కి ఈ జంట హాజరైంది. తమ ప్రేమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ భార్యాభర్తలుగా ఈ కార్యక్రమంలోనే మీడియా కంట పడ్డారు. ప్రస్తుతానికి వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా శోభిత నాగచైతన్య ఫోటోలు దిగుతారని అంతా అనుకున్నారు. శోభిత ఫోటోలు దిగడానికి నాగచైతన్యని పిలవగానే తనొక్కదాన్నే వెళ్లి దిగమని చైతు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా మొహం చిన్నబుచ్చుకున్న శోభిత తన అసంతృప్తిని ఫోటోగ్రాఫర్లకు తెలియకుండా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. వివాహమై 4 రోజులు కూడా కాకుండానే ఇద్దరి మధ్యన చిరుబురులాటలు చోటు చేసుకున్నాయని నెటిజన్లు ఈ వీడియో చూసి కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి నాగచైతన్య నిరాడంబరంగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతాడు. ప్రతి చిన్న విషయానికి ఫోటోలు దిగడం కూడా తనకిష్టం ఉండదు. వాస్తవానికి పెళ్లి కూడా రెండోది అవడంతో ఆర్భాటం వద్దని తన తండ్రి నాగార్జునకు చెప్పి కేవలం చాలా నిరాడంబరంగా అతి కొద్ది మంది అతిథులు బంధువుల మధ్య వివాహం చేసుకున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం నాగచైతన్య కూడా శోభిత పిలవగానే వెళ్లి ఫోటోలు దిగితే బాగుండేదని, పెళ్లైన తర్వాత తొలిసారిగా ఇద్దరు కలిసి బయటకు వచ్చారు కాబట్టి కలిసి ఫోటోలు దిగడం సమంజసమేనా అంటున్నారు. ఏదేమైనప్పటికీ పెళ్లైన కొత్తలో భార్య అభిప్రాయాన్ని భర్త అభిప్రాయాన్ని భార్య గౌరవించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా శోభిత చీర కట్టుకొని వస్తే ఇంకా బాగుండేదని వ్యతిరేక వ్యాఖ్యలు వస్తున్నాయి. ప్రస్తుతానికి వీరిద్దరికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవితో తండేల్ అనే సినిమా చేస్తున్నారు చైతు. శోభిత బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్లు చేస్తుంది. వీరిద్దరూ తమ కాపురాన్ని ముంబైలో పెట్టే అవకాశం ఉందంటున్నారు. తండేల్ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. సుమారు 100 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనాలు వేస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈ నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్నారు. నిడారంబరంగా జరిగిన వివాహానికి కేవలం 300 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత తొలిసారిగా ఈ జంట బయటకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ వెడ్డింగ్ రిసెప్షన్ కి ఈ జంట హాజరైంది. తమ ప్రేమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ భార్యాభర్తలుగా ఈ కార్యక్రమంలోనే మీడియా కంట పడ్డారు. ప్రస్తుతానికి వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా శోభిత నాగచైతన్య ఫోటోలు దిగుతారని అంతా అనుకున్నారు. శోభిత ఫోటోలు దిగడానికి నాగచైతన్యని పిలవగానే తనొక్కదాన్నే వెళ్లి దిగమని చైతు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా మొహం చిన్నబుచ్చుకున్న శోభిత తన అసంతృప్తిని ఫోటోగ్రాఫర్లకు తెలియకుండా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. వివాహమై 4 రోజులు కూడా కాకుండానే ఇద్దరి మధ్యన చిరుబురులాటలు చోటు చేసుకున్నాయని నెటిజన్లు ఈ వీడియో చూసి కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి నాగచైతన్య నిరాడంబరంగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతాడు. ప్రతి చిన్న విషయానికి ఫోటోలు దిగడం కూడా తనకిష్టం ఉండదు. వాస్తవానికి పెళ్లి కూడా రెండోది అవడంతో ఆర్భాటం వద్దని తన తండ్రి నాగార్జునకు చెప్పి కేవలం చాలా నిరాడంబరంగా అతి కొద్ది మంది అతిథులు బంధువుల మధ్య వివాహం చేసుకున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం నాగచైతన్య కూడా శోభిత పిలవగానే వెళ్లి ఫోటోలు దిగితే బాగుండేదని, పెళ్లైన తర్వాత తొలిసారిగా ఇద్దరు కలిసి బయటకు వచ్చారు కాబట్టి కలిసి ఫోటోలు దిగడం సమంజసమేనా అంటున్నారు. ఏదేమైనప్పటికీ పెళ్లైన కొత్తలో భార్య అభిప్రాయాన్ని భర్త అభిప్రాయాన్ని భార్య గౌరవించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా శోభిత చీర కట్టుకొని వస్తే ఇంకా బాగుండేదని వ్యతిరేక వ్యాఖ్యలు వస్తున్నాయి. ప్రస్తుతానికి వీరిద్దరికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం సాయి పల్లవితో తండేల్ అనే సినిమా చేస్తున్నారు చైతు. శోభిత బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్లు చేస్తుంది. వీరిద్దరూ తమ కాపురాన్ని ముంబైలో పెట్టే అవకాశం ఉందంటున్నారు. తండేల్ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. సుమారు 100 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనాలు వేస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత ఈ నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో శోభితా ధూళిపాలను వివాహం చేసుకున్నారు. నిడారంభరంగా జరిగిన వివాహానికి కేవలం 300 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత తొలిసారిగా ఈ జంట బయటకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ వెడ్డింగ్ రిసెప్షన్ కి ఈ జంట హాజరైంది. తమ ప్రేమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ భార్యాభర్తలుగా ఈ కార్యక్రమంలోనే మీడియా కంట పడ్డారు. ప్రస్తుతానికి వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా శోభిత నాగచైతన్య ఫోటోలు దిగుతారని అంతా అనుకున్నారు. శోభిత ఫోటోలు దిగడానికి నాగచైతన్యం పిలవగానే తనొక్కదాన్నే వెళ్లి దిగమని చైతు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ముఖం చిన్నబుచ్చుకున్న శోభిత తన అసంతృప్తిని ఫోటోగ్రాఫర్లకు తెలియకుండా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. వివాహమై 4 రోజులు కూడా కాకుండానే ఇద్దరి మధ్యన చిరుబురులాటలు చోటు చేసుకున్నాయని నెటిజన్లు ఈ వీడియో చూసి కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి నాగచైతన్య నిడారంభరంగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతాడు. ప్రతి చిన్న విషయానికి ఫోటోలు దిగడం కూడా తనకి ఇష్టం ఉండదు. వాస్తవానికి పెళ్లి కూడా రెండోది అవడంతో ఆర్భాటం వద్దని తన తండ్రి నాగార్జునకు చెప్పి కేవలం చాలా నిరాడంబరంగా అతి కొద్ది మంది అతిథులు, బంధువుల మధ్య వివాహం చేసుకున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం నాగచైతన్య కూడా శోభిత పిలవగానే వెళ్లి ఫోటోలు దిగితే బాగుండేదని, పెళ్లైన తర్వాత తొలిసారిగా ఇద్దరు కలిసి బయటకు వచ్చారు కాబట్టి కలిసి ఫోటోలు దిగడం సమంజసమేనా అంటున్నారు. ఏదేమైనప్పటికీ పెళ్లైన కొత్తలో భార్య అభిప్రాయాన్ని భర్త అభిప్రాయాన్ని భార్య గౌరవించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా శోభిత చీర కట్టుకుని వస్తే ఇంకా బాగుండేదని వ్యతిరేక వ్యాఖ్యలు వస్తున్నాయి. ప్రస్తుతానికి వీరిద్దరికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవితో తండేల్ అనే సినిమా చేస్తున్నారు చైతు. శోభిత బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్లు చేస్తుంది. వీరిద్దరూ తమ కాపురాన్ని ముంబైలో పెట్టే అవకాశం ఉందంటున్నారు. తండేల్ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. సుమారు 100 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనాలు వేస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత ఈ నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో శోభితా ధూళిపాలను వివాహం చేసుకున్నారు. నిడారంభరంగా జరిగిన వివాహానికి కేవలం 300 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత తొలిసారిగా ఈ జంట బయటకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ వెడ్డింగ్ రిసెప్షన్ కి ఈ జంట హాజరైంది. తమ ప్రేమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ భార్యాభర్తలుగా ఈ కార్యక్రమంలోనే మీడియా కంట పడ్డారు. ప్రస్తుతానికి వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా శోభిత నాగచైతన్య ఫోటోలు దిగుతారని అంతా అనుకున్నారు. శోభిత ఫోటోలు దిగడానికి నాగచైతన్యం పిలవగానే తనొక్కదాన్నే వెళ్లి దిగమని చైతు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ముఖం చిన్నబుచ్చుకున్న శోభిత తన అసంతృప్తిని ఫోటోగ్రాఫర్లకు తెలియకుండా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. వివాహమై 4 రోజులు కూడా కాకుండానే ఇద్దరి మధ్యన చిరుబురులాటలు చోటు చేసుకున్నాయని నెటిజన్లు ఈ వీడియో చూసి కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి నాగచైతన్య నిడారంభరంగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతాడు. ప్రతి చిన్న విషయానికి ఫోటోలు దిగడం కూడా తనకి ఇష్టం ఉండదు. వాస్తవానికి పెళ్లి కూడా రెండోది అవడంతో ఆర్భాటం వద్దని తన తండ్రి నాగార్జునకు చెప్పి కేవలం చాలా నిరాడంబరంగా అతి కొద్ది మంది అతిథులు, బంధువుల మధ్య వివాహం చేసుకున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం నాగచైతన్య కూడా శోభిత పిలవగానే వెళ్లి ఫోటోలు దిగితే బాగుండేదని, పెళ్లైన తర్వాత తొలిసారిగా ఇద్దరు కలిసి బయటకు వచ్చారు కాబట్టి కలిసి ఫోటోలు దిగడం సమంజసమేనా అంటున్నారు. ఏదేమైనప్పటికీ పెళ్లైన కొత్తలో భార్య అభిప్రాయాన్ని భర్త అభిప్రాయాన్ని భార్య గౌరవించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా శోభిత చీర కట్టుకుని వస్తే ఇంకా బాగుండేదని వ్యతిరేక వ్యాఖ్యలు వస్తున్నాయి. ప్రస్తుతానికి వీరిద్దరికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవితో తండేల్ అనే సినిమా చేస్తున్నారు చైతు. శోభిత బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్లు చేస్తుంది. వీరిద్దరూ తమ కాపురాన్ని ముంబైలో పెట్టే అవకాశం ఉందంటున్నారు. తండేల్ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. సుమారు 100 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనాలు వేస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత ఈ నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో శోభితా ధూళిపాలను వివాహం చేసుకున్నారు. నిడారంభరంగా జరిగిన వివాహానికి కేవలం 300 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత తొలిసారిగా ఈ జంట బయటకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ వెడ్డింగ్ రిసెప్షన్ కి ఈ జంట హాజరైంది. తమ ప్రేమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ భార్యాభర్తలుగా ఈ కార్యక్రమంలోనే మీడియా కంట పడ్డారు. ప్రస్తుతానికి వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా శోభిత నాగచైతన్య ఫోటోలు దిగుతారని అంతా అనుకున్నారు.
శోభిత ఫోటోలు దిగడానికి నాగచైతన్యని పిలవగానే తనొక్కదాన్నే వెళ్లి దిగమని చైతు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా మొహం చిన్నబుచ్చుకున్న శోభిత తన అసంతృప్తిని ఫోటోగ్రాఫర్లకు తెలియకుండా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. వివాహమై 4 రోజులు కూడా కాకుండానే ఇద్దరి మధ్యన చిరుగురులాటలు చోటు చేసుకున్నాయని నెటిజన్లు ఈ వీడియో చూసి కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి నాగచైతన్య నిరాడంబరంగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతాడు. ప్రతి చిన్న విషయానికి ఫోటోలు దిగడం కూడా తనకి ఇష్టం ఉండదు. వాస్తవానికి పెళ్లి కూడా రెండోది అవడంతో